2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యాంకర్ సిరి. ఆగస్టు మాస ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అండ్ అలాగే ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఎలా ఉంటుంది, ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్తలు పాటించాలి, వీటన్నిటి గురించి ఈ రోజు మనకి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వేదిక ఆస్ట్రాలజర్ ఉమా గారు ఉన్నారు. అడిగి తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే అమ్మా. ద్వాదశ రాశుల వారి యొక్క గ్రహ సంచారం ఏ విధంగా ఉండబోతుంది, ఈ ఆగస్టు మాసంలో ఎలాంటి పరిస్థితుల్లో జాగ్రత్త పాటించాల్సిన అవసరం ఉందంటారు ఉమా గారు? తప్పకుండా అండి. ఆగస్టు మాసంలోకి వచ్చేసరికి మనం గ్రహ సంచారాన్ని ఒకసారి గమనిస్తే కనుక ముఖ్యంగా ఈ మాసంలో చంద్రగ్రహ సంచారము కాకుండా 2 గ్రహ సంచారాలు అనేటువంటివి మారుతూ ఉన్నాయి. రవి శుక్రగ్రహ సంచారాలు వాటి యొక్క సంచారాన్ని ట్రాన్సిట్ అనేటువంటి జరగబోతోందండి. రవి ఆగస్టు 17వ తారీఖున కర్కాటక రాశి నుంచి సింహరాశిలోకి జన్మ స్వరాశిలోకి వెళ్ళడం అనేటువంటి జరుగుతోంది. ఇక శుక్రుడు ఆగస్టు 20వ తారీఖు దగ్గర నుంచి మిథున రాశిలోకి కర్కాటక రాశిలోకి రావడం అనేటువంటి జరుగుతోంది. అయితే గ్రహ సంచారాన్ని మనం ఒకసారి గమనిస్తే కనుక ప్రధానంగా ఈ యొక్క మిథున రాశిలో గురుగ్రహ సంచారంతో పాటుగా శుక్రగ్రహ సంచారం ఆగస్టు 20వ తారీఖు వరకు జరుగుతోంది. కర్కాటక రాశిలో రవి బుధుల యొక్క సంచారము. రవి ఆగస్టు 17 వరకు కర్కాటకంలో ఉండి ఆ తర్వాత సింహంలోకి వెళ్తారు. బుధుడు వక్రించి కర్కాటకంలోనే మాసాంతం వరకు అక్కడే ఉంటారు. సింహరాశిలో కేతుగ్రహ సంచారము, కన్యారాశిలో కుజగ్రహ సంచారము, కుంభరాశిలో రాహుగ్రహ సంచారం నడుస్తుంటే మీనరాశిలో శని వక్రించడం అనేటువంటి జరిగింది. ఎప్పుడైతే శని వక్రిస్తారో అండి, కుంభరాశిలో శని ఎలా అయితే ఫలితాలు ఇస్తారో ఆ ఫలితాలన్నీ కూడా ఈ వక్రించినటువంటి శని ఇచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి శని కూడా ఈసారి భిన్నమైనటువంటి మార్పులు, ఏలినాడు శని ఉన్న వాళ్ళకి కూడా కాస్త ఉపశమనం కలిగించేది కూడా కనబడుతుంది ఈ రాశుల్లో. తర్వాత శని యొక్క బాధలు తగ్గడము, కొంతమందికి శని బాధలు పెరగడం, ఇవి కనబడుతున్నాయి. ఈ భిన్నమైనటువంటి మార్పుల కారణంగా ఏ రాశుల వాళ్ళకి ఎలా ఉంది అనేటువంటిది మనం ఒకసారి చూద్దామమ్మా. మకర రాశి వారికి ఆగస్టు మాసంలో ఏ విధంగా ఉండబోతుంది? విద్యాపరంగా, ఆర్థికంగా, వైద్యపరంగా, సంతానపరంగా ఎలాంటి జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందంటారు మగర్? తప్పకుండా అమ్మా. మకర రాశి వాళ్ళకి ఆగస్టు మాసంలో 2 గ్రహాలు చాలా బాగా యోగిస్తున్నాయి. ప్రధానంగా ఏమిటి అంటే సప్తమ స్థానంలో బుధుడు వక్రించి సంచారం చేయడము కర్కాటకంలో యోగదాయకంగా కనబడుతోంది. అయితే ఆయన వక్రించి ఉన్నటువంటి వాడే 6వ స్థానం మీద ప్రభావితం అవ్వడం వల్ల కూడా అది కూడా బలంగా లేదు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రధానంగా చంద్రబలంతో కలిపి ఈ బుధుడి యొక్క బలంతో కలిపి 2 గ్రహాలు బాగా యోగిస్తున్నాయండి. ఇక ప్రతికూలమైనటువంటి గ్రహ ఫలితాలు మనం చూస్తే 2వ స్థానంలో రాహుగ్రహ సంచారం, 3వ స్థానంలో శని వక్రించి ఉన్నటువంటి వాడే స్వల్పమైనటువంటి దోషాన్ని, స్వల్పమైన యోగాన్ని కలగజేస్తూ ఉన్నారు. 6వ స్థానంలో గురుగ్రహ సంచారం నడుస్తోంది. 7వ స్థానంలోను 8వ స్థానంలోను ఆగస్టు 17వ తారీఖు వరకు 7వ స్థానంలో అంటే కర్కాటక రాశిలో, ఆగస్టు 17 తర్వాత అష్టమము అంటే సింహరాశిలో సంచారం చేయడం, రవి బలం లేకపోవడం. అదే సింహరాశిలో అష్టమంలో కేతుగ్రహ సంచారం, రవి కేతువుల యొక్క సంచారం అష్టమంలో నడవడం, భాగ్యంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది నడవడం. ఈ విధంగా ఈ గ్రహ ఫలితాలు అనేటువంటి వీళ్ళకి మకర రాశి వాళ్ళకి కనబడుతున్నాయండి. ప్రధానంగా సప్తమంలో బుధగ్రహ సంచారం వక్రించి ఉన్నటువంటిది. వ్యాపారంలో ఎవరైతే స్టాక్ మార్కెట్ కానీ, షేర్ మార్కెట్ కానీ, ట్రేడింగ్ కానీ, లేదు అనుకుంటే ఈ యొక్క నూతన వ్యాపారములు పెట్టాలని కోరుకునేటువంటి వాళ్ళు, ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్స్ కానీ, కమ్యూనికేషన్, జర్నలిజం, ఇలాంటి వాళ్ళు ఎవరికైనా సరే బుధుడు బాగుండడం వల్ల చాలా మంచి శుభ ఫలితాలు కనబడుతున్నాయి అని చెప్పొచ్చండి. అంటే సడన్గా గ్రోత్ అనేటువంటిది చాలా బాగుంటుంది. కానీ మిగిలిన ప్లానెట్స్ అన్నీ కూడా ఒక టార్గెట్ చేసినట్టుగా ఛాలెంజింగ్ ఎక్కువ అనేటువంటిది ఉంటుంది లైఫ్లో. సో ఉదాహరణకి 2వ స్థానంలో రాహుగ్రహ సంచారము, ఆర్థిక ఇబ్బందులు అనేటువంటివి తీవ్రంగా పెరిగే అవకాశం ఉంటుంది. మాట వల్ల తగాదాలు రావడం, లేకపోతే ఇబ్బందుల్లోకి వెళ్ళడం, లేకపోతే అప్పుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, అప్పుల విషయంలో చాలా ఇబ్బందులు పడడం, ఇలాంటివి కనబడుతున్నాయి. 3వ స్థానంలో శని యోగిస్తారండి. కానీ అలాంటి శని కూడా వక్రించడం వల్ల 2వ స్థానం మీద పడడం వల్ల మరలా ఏలినాడు శని ప్రారంభమైందా అనేటువంటి ఏదైనా ఒక భావన కలుగుతుంది. అంటే ఆర్థిక ఇబ్బందులు అలా ఇబ్బంది పెడుతూ ఉంటాయండి. ఇంకోటి ఏంటి అంటే కాళ్ళ నొప్పులు, కీళ్ల వాతము, పని మీద తిరిగి అలసిపోయి ఆ పని కోసం ఎంత కష్టపడ్డారో పనంతా నిర్వీర్యం అయిపోవడం, ఇలాంటివి కనబడుతూ ఉంటాయి. 6th హౌస్లో గురుగ్రహ సంచార అవమానపడడం, ఇంకా చెప్పాలి అంటే డబ్బులు నిలబడకపోవడం, ఇలాంటివన్నీ ఈ మాసంలో మీరు డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి పని ఏమీ లేదు. ఇక్కడ గ్రహాలన్నీ కూడా ఇండికేట్ చేసేది మీరు జాగ్రత్తగా ఉండాలని చెబుతూ ఉన్నాయి.
ఇలాంటి పరిస్థితుల్లో మరలా కొత్త సమస్యని కొని తెచ్చుకోకూడదని జాగ్రత్త కోసం కూడా నేను చెబుతూ ఉన్నాను. సప్తమ అష్టమ స్థానంలో రవి ఉన్నారంటే పనులన్నీ కూడా వాయిదా పడడం, ఏ పని పూర్తవక, ఆరోగ్య సమస్యలు, టైం టు టైం ఫుడ్ తీసుకోక భోజనం విషయంలో ఇబ్బందులు అయ్యి ఆరోగ్య సమస్యలు రావడం, రాజకీయవేత్తలు, రాజకీయ నాయకులు పదోన్నతి కోసం చూసేటువంటి వాళ్ళందరికీ కూడా నిరాశ నిస్పృహలు కలగడం, అసంతృప్తికరమైనటువంటి జీవితాన్ని కనబడడం చూడడం. తర్వాత రవి బలం ఎప్పుడైతే లేదో డాక్టర్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళు, బంగారము వ్యాపారంగా చేసేటువంటి వాళ్ళందరికీ కూడా కాస్త నష్టాలు అనేటువంటివి చూడడం. ఇంకా చెప్పాలి అంటే రవి బలం బాలేకపోవడం వల్ల గవర్నమెంట్ జాబ్ చేసేటువంటి వాళ్ళు, గవర్నమెంట్ జాబ్ కోసం ట్రై చేసేటువంటి వాళ్ళకి కూడా అంత గొప్పగా యోగదాయకంగా లేదు. సో దీంతో పాటుగా అష్టమంలో కేతుగ్రహ సంచారం, ఓవర్ థింకింగ్, నెగిటివ్ థింకింగ్, యాంగ్జైటీ, డిప్రెషన్, అసంతృప్తి, నిద్ర పట్టకపోవడం ఇలాంటివి మానసిక ఒత్తిడిగా ఎదురవుతూ ఉంటాయి. తర్వాత భాగ్యంలో కుజగ్రహ సంచారం అనేటువంటిది ఆర్థిక సమస్యలు, మీకు రావాల్సినవి చాలా డబ్బులు బయట ఉన్నవి తిరిగి రాకపోవడం, ఏమి చేయలేకపోవడం, మనం ఇవ్వాల్సిన వాళ్ళు మన దగ్గరికి రావడం, మనం మధ్యలో నలిగిపోవడం, ఇలాంటివన్నీ కూడా తరచూ ఈ మాసంలో చూసే అవకాశాలు కనబడుతున్నాయని చెప్పచ్చు. శుక్ర బలము సినీ నాటక కళారంగానికైనా, నృత్య గీత వాద్యాది రంగానికైనా అత్యవసరమైనటువంటిది శుక్ర బలము. క్రియేటివ్ సెక్టార్లో రాణించాలన్నా, ఏఐ, విర్చువల్ రియాలిటీ తదితరమైనటువంటి అన్ని కోర్సెస్లో కానీ, ఆ వృత్తుల్లో కానీ, ఆ వాటిలో చాలా బాగా యోగించాలన్నా శుక్రబలం కావాలి. అలాంటి శుక్రబలం లేకపోవడం వల్ల ఈ మాసంలో జన ఆదరణ, జన ఆకర్షణ, అవకాశము, ఉన్నతమైనటువంటి అవకాశములు ఇవన్నీ కోల్పోయే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. సో ఇది జాగ్రత్త కోసం మాత్రమే చెబుతూ ఉన్నాను. మీ పర్సనల్ చార్ట్లో మీ దశాంశ చక్రం కానీ, నవాంశ చక్రం కానీ, జన్మకుండలిలో ఉండేటువంటి గ్రహ బలాలు ఏ విధంగా ఉన్నాయి. ఇక్కడ మకర రాశి వాళ్ళు కొన్ని కోట్ల మంది ప్రపంచంలో ఉంటారు, కొన్ని కోట్ల జీవరాశులు కూడా ఈ ప్రపంచంలో ఉంటాయి. కానీ వారు జన్మించినటువంటి జన్మకుండలి ఆధారంగానే వాళ్ళు నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. మీరు ఉదాహరణకి ఇక్కడ బాలేదు కదా అని చెప్పి మీరు సంపూర్ణమైన కష్టాల్లోకి వెళ్ళిపోతారు, డిసప్పాయింట్ అవ్వాల్సినటువంటి అవసరమే లేదు. మీ పర్సనల్ చార్ట్ బాగుంటే, దశాంతర్దశలు యోగిస్తే, దైవ బలం అనుకూలంగా ఉంటే, ప్రయత్న బలం ఉంటే, మనోధైర్యంతో నిలబడగలిగితే రాబోయే రోజులన్నీ మీవే. ఎందుకు అంటే రాబోయే రోజుల్లో మీకు గురుబలం పెరుగుతుంది, రవి బలం పెరుగుతుంది, శుక్రబలం పెరుగుతుంది, బుధుడు యోగిస్తాడు. తర్వాత అందరూ కూడా ఏకధాటిగా అందరూ కూడా, శని కూడా యోగదాయకంగా వెళ్తారు. ఎన్నైతే ప్రతికూలంగా ఉన్నాయో అన్నీ మారుతాయి. ఆ టైం కోసం వెయిట్ చేయండి అంతే, ఏమీ పర్వాలేదు. పర్సనల్ చార్ట్ చూసుకుని మాత్రమే లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో ఏంటో నిర్ణయం తీసుకోండి. మరీ ముఖ్యంగా ప్రతిరోజు నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి, నవధాన్యాలు దానంగా ఇవ్వండి, అన్నదానం చేయండి, లేకపోతే వస్త్రదానం చేయండి, జలదానం చేయండి. ఏదైనా దాన ధర్మాలు చేస్తే ఉన్నటువంటి గ్రహ దోషాలు తొందరగా తొలగిపోతాయి. ఇంకా ఏదైనా తెలుసుకోవాలనుకుంటే పర్సనల్ చార్ట్ చూసుకోండి. అంటే ఎలా ఉమ్మగారు, ఇంకా ఎవరికైనా కూడా వాళ్ళ ఇంటర్నల్ చార్ట్ ప్రకారంగా కావచ్చు, లేదు అంటే వాళ్ళు ఎదుర్కొన్న సమస్యలకి పరిష్కారం చేసుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా కూడా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా ఉంటుందంటారు? తప్పకుండా అమ్మ, అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. ఇక్కడ గోచారము అనేటువంటిది 40% ఒక మానవ జీవితం మీద పడితే, పర్సనల్ చార్ట్ అనేటువంటిది 60% మానవ జీవితం మీద ప్రభావితం అవుతుంది. పర్సనల్ చార్ట్లోనే అంటే రెండింటినీ మనం సమన్వయం చేసుకుంటూ లెఫ్ట్ ఆర్ రైట్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు ఎటు వెళ్ళాలో తెలియనప్పుడు ఈ ఆస్ట్రాలజీని సహాయం తీసుకుని చేసుకోవాల్సింది రెండింటినీ సమన్వయం చేసుకుంటూ వెళ్ళాలి. ఏదైనా దోషం ఉంటే రెమెడీస్ మనం ఫాలో అవుతూ ఉంటాం కాబట్టి ఆ రెమెడీస్ కూడా ఈ రెండింటినీ సమన్వయం చేసుకున్న తర్వాత వచ్చేటువంటి దాన్ని ఫాలో అవుతూ మాత్రమే ముందుకు వెళ్ళాలి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. తప్పకుండా జాతకం చూసిన తర్వాత ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరించి మీకు భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఉమా గారు. నమస్తే అమ్మా.